హాయ్ హలో వెల్కమ్ టు రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్. ఈ వారం రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కొన్ని హిట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. రామ్ చరణ్ ఎంట్రీ కోసం మెగాస్టార్ చాలా కథలు విన్నారు. ఫైనల్గా ఈ అవకాశం పూరికి వెళ్ళింది. అశ్విని దత్ నిర్మాణంలో సుమారు 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిరుత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. మొదటి సినిమాతోనే అభిమానులందరి చేత ప్రశంసలు అందుకున్న చిరుత సినిమా విశేషాల గురించి ఒకసారి రివైండ్ చేసుకుందాం. చిరుత సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కాలభైరవగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే రామ్ చరణ్ నటనలోని మరో యాంగిల్ ను బయటపెట్టడానికి రాజమౌళి చేసిన ఈ ప్రయత్నం అద్భుతం అని చెప్పొచ్చు. రెండవ సినిమాతోనే టాలీవుడ్ లోని అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన మగధీర సినిమా విశేషాలు ఒకసారి రివైండ్ చేసుకుందాం. పరుగు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న బొమ్మరిలో భాస్కర్ కొంత గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఆరెంజ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ సినిమా చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తమన్నా కాంబినేషన్ లో వచ్చిన వానా వానా వెల్లువాయ సాంగ్ థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రచా సినిమాతో హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో నాయక్ సినిమా చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. సుమారు 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల వరకు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాయక్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఈసారి బాలీవుడ్ లో అడుగు పెడదాము అని అనుకున్నట్లుగానే బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లేఖియాతో జంజీర్ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకులని అలరించారు. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా డబ్ చేశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జంజీర్ సినిమా అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ప్రేక్షకులను నిరాశపరిచింది. జంజీర్ సినిమా తర్వాత రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎవడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుమారు 35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మొత్తానికి జంజీర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ ఆ తర్వాత ఎవడు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఎవడు సినిమాతో మాస్ కమర్షియల్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో గోవిందుడు అందరి వాడేలే అనే సినిమా చేశారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాలు తెరకెక్కించడంలో తన స్పెషల్ మార్క్ ను ఏర్పరచుకున్న కృష్ణవంశీ చేసిన ఈ ప్రయత్నం బెడ్స్ కొట్టింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఈ సినిమా చేదు జ్ఞాపకంగా మిగిలింది. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ ఈసారి శ్రీను వైట్ల కాంబినేషన్ లో బ్రూస్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే దర్శకుల్లో శ్రీను వైట్ అది సెపరేట్ స్టైల్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ స్టాక్ గా నిలిచింది. బ్రూస్లీ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకుని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ధృవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా తెరకెక్కించి రామ్ చరణ్ కు సాలిడ్ హిట్ ఇచ్చారు. ధృవ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు. చిరు గ్రాండ్ ఎంట్రీ కోసం స్వయంగా రామ్ చరణ్ నిర్మాణంలో దిగారు. ఖైదీ నెంబర్ 150లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని వచ్చే సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో
ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రంగస్థలం. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. రామ్ చరణ్ సినీ కెరీర్ లో రంగస్థలం సినిమా కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచింది. రంగస్థలం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేశారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకుని ముచ్చటగా రెండోసారి రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా RRR లో నటించారు. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, రాజమౌళి టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. సో ఇదండి ఇవాల్టి రీల్ స్టార్స్ అండ్ రియల్ టాక్స్. సో ఇవాల్టి ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కొన్ని హిట్ మూవీస్ తాలూకా విశేషాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.